హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేనైతే చిన్నగా ముగ్గు పెట్టుకుంటా. వాకిలి చిన్నగా ఉంది కాబట్టి కలర్స్ అవి ఏం వేసుకోను. ప్రతి సంవత్సరం కూడా నేనెప్పుడు కలర్స్ వేసుకోనండి. ఎందుకంటే మేము ఉండే ప్లేస్ చిన్నగా ఉంటది వాకిలి గుమ్మం ముందు. ప్రతి సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరి ఆశయాలు, కలలు నెరవేరాలని కోరుకుంటా. మీతో పాటు నేననుకున్న ఆశయాలు కూడా నా గోల్స్ కూడా రీచ్ కావాలని ఖచ్చితంగా భగవంతుడిని ప్రార్థించుకున్నాను. ఇయర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ పూజ చేసుకున్నాను దేవుడికి. ఒక్కో సంవత్సరం ఒక్కోలా జరుగుతుంది మన లైఫ్ స్టైల్ అయితే. ఒక్కో సంవత్సరం చెడ్డగాను, మంచిగాను. మంచి విషయాలైతే మంచే, చెడు విషయాలకైతే మనము ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా ఫేస్ చేయాలి అనైతే నేర్చుకుంటాము. అట్లా అయితే నేను చాలా ఇంప్రూవ్‌మెంట్ అయినా. ఒకప్పట్లా అయితే లేను. ఎందుకంటే నాది నేను చెప్పుకునుడని ఇది కాదు కానీ చాలా మారినా నేనైతే. ఎందుకంటే ఎదుటి వారికి మంచి చేసినట్టు నటిస్తారు చాలామంది. అట్లా కాదు. మంచి చేయకపోయినా పర్వాలేదు. చెడైతే చేయొద్దండి. నా దృష్టిలో అదైతే ఒక టార్గెట్‌లాగా తీసుకుంటాను. మా అమ్మ వచ్చినప్పుడైతే అప్పాలు తెచ్చిందండి. ఇవైతే గ్యారప్పాలు. మా సైడ్ అయితే గ్యారెలంటారు. కొన్ని చోట్ల చెక్కలంటారు. మురుకులు, కజ్జికాయలు తెచ్చిందండి. పండుగ 15 రోజుల ముందే నేను టేస్ట్ చూస్తున్నాను అప్పాలనైతే. మళ్ళీ సంక్రాంతికైతే వెళ్తాను ఊరికి. ఇంటి ముందుకు జామకాయలొస్తే పిల్లలు తింటారనేసి కొనుక్కున్నాము. ఇంకోసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.